మన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా వాళ్ళు ఇంటర్వ్యూల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చే కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. అలా ఈ మధ్య కాలంలో ఎన్నో రకరకాల విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అదే. మొట్టమొదటిసారిగా అమలా అక్కినేని గారు పెళ్ళైన ఇన్నేళ్ల తర్వాత తన కోడళ్ళ గురించి ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒక్కసారి మనం అమలా గారి గురించి మాట్లాడుకోవాలి. ఓ గ్రేట్ యాక్ట్రెస్ మాత్రమే కాదు, ఓ గ్రేట్ ఫిలాంథ్రఫిస్ట్. అంతేకాదు, బ్లూ క్రాస్ సొసైటీ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మూగజీవులకి కోసం ఆవిడ చేసే సేవా కార్యక్రమాలు అంతా ఇంత కాదు. మన చుట్టూ ఉన్న మనుషులనే మనం పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న సొసైటీలో కేవలం మనుషులం మాత్రమే కాదు, మనతో పాటు కొన్ని మూగజీవాలు కూడా ఉన్నాయని, వాటికి కూడా మనలాగే బ్రతికే హక్కు ఉంటుందని, వాటి సంరక్షణ కూడా చేయాల్సి ఉంటుంది అని ప్రతి ఒక్కరికి తట్టి చెప్పే విధంగా ఆవిడ చేస్తున్న బ్లూ క్రాస్ సొసైటీ ద్వారా కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని చేతులెత్తి మొక్కేలా చేసింది. నిజంగా ఎంతమందికి ఉంటుంది చెప్పండి ఇలాంటి హృదయం? అలా మనుషులం గురించి మాత్రమే కాదు, మూగజీవాల గురించి కూడా ఆవిడ ఆలోచించే విధానం నిజంగా అమలా అక్కినేని గారిలోని ఓ ప్రత్యేకతని, ఆవిడ ఉన్నత స్థాయి ఆలోచనలకి అందరూ ఫిదా అవ్వవలసింది. అలాంటి అమలా అక్కినేని గారు ఎక్కడ లైమ్ లైట్ లో కనిపించినా అందరి దృష్టి ఆవిడ మీదే ఉంటుంది. ఈవిడని చూస్తూ ఉంటే ఈవిడకి ఏజ్ ఒక నెంబర్ ఏమో అనిపిస్తుంది. అలా తన యంగ్ గా ఉన్నప్పుడు ఎలా ఉందో ఈ 50లో కూడా అంతే యంగ్ గా కనిపిస్తుంది అమలా అక్కినేని. అలాంటి అమలా గారు రీసెంట్గా పలు ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేస్తున్న కొన్ని సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతూ, అదే ఇంటర్వ్యూలో భాగంగా మొట్టమొదటిసారిగా ఇప్పుడు తాను అత్తగారు అవ్వడం, అందులోనూ ఇద్దరి కోడళ్ళు కూడా రావడంతో మరి ఈ మదర్ ఇన్ లా క్యారెక్టర్ని ఎలా ప్లే చేస్తున్నారు అని అడగ్గా, మొట్టమొదటిసారిగా అమలా అక్కినేని తన ఇద్దరు కోడళ్ళు, పెద్ద కోడలు అయిన శోభిత గురించి, రెండవ కోడలు జైనాబ్ గురించి ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. ఇక ఆవిడ చెప్పుకొస్తూ, ఇద్దరు చాలా అపురూపంగా ఉంటారని, వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది అని చెప్పింది. తన ఇద్దరి కోడళ్ళు డాటర్స్ లాగా ఉన్నారు అని తనతో, పైగా చాలా బిజీగా ఉంటారు, వాళ్ళకి క్షణం తీరిక కూడా ఉండదు. కానీ అట్లా ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో చాలా బిజీగా వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో, వాళ్ళ కెరియర్ ఆస్పెక్ట్స్లో ముందుకు వెళ్తూ ఉంటే తనకి చాలా గర్వంగా ఉందని, నేను ఎప్పుడు అందరికీ అదే చెప్తాను, ఉమెన్ ఎప్పుడు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా స్ట్రాంగ్గా ఉండాలని. సరిగా నా ఇద్దరి కోడళ్ళు కూడా అంతే, వాళ్ళిద్దరూ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్, ఇండిపెండెంట్ ఉమెన్గా వాళ్ళ కెరియర్ ఆస్పెక్ట్స్లో దూసుకెళ్తూ వాళ్ళు ఆలోచించే విధానాలు ఇప్పుడు జనరేషన్లో ఆడపిల్లలు ఇలా ఉన్నారా అనిపించేంతగా గొప్పగా ఆలోచిస్తూ, లైఫ్ మీద వాళ్ళకున్న క్లారిటీ, ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్, కెరియర్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి అంటూ చెప్పింది. అంతేకాదు, ఇంట్లో చాలా తక్కువ సమయం గడుపుతారు, కానీ ఉన్న ఆ 1-2 రోజులైనా నాతో చాలా బాగుంటారు. ఇప్పటి వరకు నాకు గర్ల్ సర్కిల్ లేదు, అందరూ మగవాళ్లే. ఇప్పుడు నాకంటూ ఒక గర్ల్ సర్కిల్ ఏర్పడింది. మేము ముగ్గురం కూర్చొని చాలా మంచిగా టైం స్పెండ్ చేయడం, కబుర్లు చెప్పుకోవడం, ఫ్యామిలీ టైంని అందరం బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. నేను డిమాండ్ చేసే మదర్ ఇన్ లాని కాదు, డిమాండ్ చేసే వైఫ్ని కాదు, అందరితో కలిసి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసే ఒక మదర్ ఇన్ లాని, మదర్ని అంటూ మొట్టమొదటిసారిగా అమలా అక్కినేని తన ఇద్దరి కోడళ్ళైన శోభిత గురించి, అంతేకాకుండా జైనాబ్ గురించి ఆవిడ మాట్లాడిన తీరు ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేసింది. మరోపక్క నాగ చైతన్య, అంతేకాకుండా అఖిల్ అక్కినేనిలు కూడా ఇద్దరు ఇప్పుడు వండర్ఫుల్ మెన్ అని, వాళ్ళిద్దరికీ వాళ్ళ తండ్రి నాగార్జున గారంటే విపరీతమైన ప్రేమ, గౌరవం. వాళ్ళిద్దరి లైఫ్లో కూడా వాళ్ళ కెరియర్ పరంగా వాళ్ళు చాలా సీరియస్గా, ఫోకస్డ్గా వాళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే ఎంతో ముచ్చటేస్తుందని, ఇప్పుడు లైఫ్ అంతా చాలా హ్యాపీగా, ఇలా ఈ యంగ్ జనరేషన్లోని మా ఫ్యామిలీలోనే ఈ పిల్లలందరూ వాళ్ళు చాలా బిజీగా ఉంటూ, ఓ పక్క నేను కూడా నా పనుల్లో బిజీగా ఉంటూ, ఎవరికి వాళ్ళం బిజీగా ఉన్నప్పటికీ మేమందరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అందరం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము టైం దొరికినప్పుడల్లా అంటూ మొట్టమొదటిసారిగా అమలా అక్కినేని గారు షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతూ వచ్చింది. అదండి. మరి ఎన్నో రకరకాల విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము. ఇలాంటి నేపథ్యంలోనే పెళ్ళైన ఇన్నాళ్ల తర్వాత తన పెద్ద కోడలి గురించి మరియు తన రెండవ కోడలి గురించి అమలా అక్కినేని బయటపెట్టిన ఈ విషయం నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.